ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి ఆలోచించగానే ఆ వ్యక్తి నుండి ఫోన్ రావడం జరిగిందా? లేదా మీరు ఏదైనా బలంగా కోరుకుంటే అది అనుకోకుండానే మీ జీవితంలోకి వచ్చిందా? ఇదంతా కోయిన్సిడెంట్ అనుకుంటున్నారా? లేక దీని వెనక ఏదో పెద్ద రహస్యం దాగుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఈరోజు మనం ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమిటి, వాటి సూత్రాలు ఏమిటి, దీనిపై ఉన్న అపోహలు మరియు తప్పులు, దీనితో సక్సెస్ అయిన రియల్ లైఫ్ ఉదాహరణలతో సహా డీప్గా తెలుసుకుందాం. అంతేకాక మీ డ్రీమ్ లైఫ్ని ఎలా క్రియేట్ చెయ్యాలో కూడా నేర్చుకుందాం. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ కావద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో. చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమిటి? మొదటగా అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఒకే రకమైనవి ఒకదానికొకటి ఆకర్షింపబడతాయి. విశ్వంలోని ప్రతిదీ శక్తితో నిండి ఉంది. మీరు, నేను, ఈ కుర్చీ, గాలి, చివరికి మన ఆలోచనలు కూడా శక్తి స్వరూపాలే. ప్రతి శక్తికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లేదా కంపన స్థాయి ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలకు అధిక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, నెగటివ్ ఆలోచనలకు తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతారో అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న విషయాలను, వ్యక్తులను మరియు పరిస్థితులను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. మీరు నిరంతరం డబ్బు లేదని, అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉంటే మీరు కొరత అనే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతారు. ఫలితంగా విశ్వం మీకు మరిన్ని ఆర్థిక ఇబ్బందులను పంపిస్తుంది. అదే మీరు సమృద్ధిగా ఉన్నట్లు, ఆనందంగా ఉన్నట్లు భావిస్తే మీరు సమృద్ధి అనే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతారు. అప్పుడు మీకు మరిన్ని అవకాశాలు, సంపద మీ దరికి చేరుకుంటాయి. ఇది ఏదో మాయాజాలం కాదు, ఇది విశ్వం యొక్క శక్తి నియమం. మీ మెదడు ఒక శక్తివంతమైన టవర్ లాంటిది. మీరు పంపే ఆలోచన తరంగాలు విశ్వంలోకి వెళ్ళి వాటికి సరిపోయే ఫలితాలను తిరిగి మీ దగ్గరకు తీసుకువస్తాయి. పార్ట్ 2, ఆకర్షణ సిద్ధాంతం యొక్క 3 కీలక సూత్రాలు. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి 3 ముఖ్యమైన దశలున్నాయి. వీటిని అడగండి, నమ్మండి, స్వీకరించండి. దశ 1, అడగండి. మొదటి దశ మీకు నిజంగా ఏమి కావాలో విశ్వాన్ని స్పష్టంగా అడగడం. చాలామందికి తమకు ఏమి అవసరం లేదో తెలుస్తుంది, కానీ ఏమి కావాలో స్పష్టత ఉండదు. నాకు అప్పులు వద్దు అని అనడం వేరు, నాకు నెలకు ₹1,00,000 ఆదాయం కావాలి అని అనడం వేరు. స్పష్టత. మీకు ఏమి కావాలో చాలా నిర్దిష్టంగా ఉండండి. నాకు మంచి ఇల్లు కావాలి అనడానికి బదులు నాకు హైదరాబాదులో 3 బెడ్రూమ్లు, గార్డెన్ ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఒక అందమైన ఇల్లు కావాలి అని స్పష్టంగా అడగండి. సానుకూలంగా ఉండండి. మీకు ఏమి వద్దో దానిపై దృష్టి పెట్టకండి. దాని బదులు మీకు ఏమి కావాలో దానిపైనే దృష్టి పెట్టండి. విశ్వానికి వద్దు అనే పదం అర్థం కాదు. మీరు అప్పులు వద్దు అని ఆలోచిస్తే అది అప్పులు అనే పదంపైనే దృష్టి పెట్టి వాటినే ఆకర్షిస్తుంది. ఒకసారి అడగండి. మీరు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత రెస్టారెంట్లో మళ్ళీ వెళ్ళి అడగరు కదా? అలాగే మీకు ఏమి కావాలో ఒకసారి మనస్ఫూర్తిగా విశ్వాన్ని అడగండి. దానిని ఒక కాగితంపై రాసుకోండి. రెండవ దశ, నమ్మండి, బిలీవ్. ఇది చాలా కీలకమైన మరియు కొంచెం కష్టమైన దశ. మీరు అడిగింది మీకు ఇప్పటికే దక్కినట్లుగా ప్రగాఢంగా నమ్మాలి. కేవలం పైపైన నమ్మడం కాదు, మీ ప్రతి కణంలో ఆ నమ్మకం జీర్ణించుకుపోవాలి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే విజువలైజేషన్. మీకు కావలసింది ఇప్పటికే మీ జీవితంలో ఉన్నట్లుగా ఊహించుకోండి. మీరు కోరుకున్న కారును నడుపుతున్నట్లు, ఆ ఇంట్లో నివసిస్తున్నట్లు, ఆ ఉద్యోగంలో పనిచేస్తున్నట్లు ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మానసికంగా ఆ అనుభూతిని పొందండి. ఆ సమయంలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ఫీల్ అవ్వండి. ఎఫర్మేషన్లు. పాజిటివ్ వాక్యాలను పదే పునరావృతం చేయడం. ఉదాహరణకు, నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను, డబ్బు నా వైపుకు సులభంగా ప్రవహిస్తోంది, నేను ప్రేమకు అర్హుడిని. ఈ వాక్యాలను వర్తమాన కాలంలో, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. వ్యతిరేక నమ్మకాలను తొలగించుకోండి. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో వ్యతిరేక నమ్మకాలు పేరుకుపోయి ఉంటాయి. డబ్బు సంపాదించడం కష్టం,
నేను దేనికి అర్హుడిని కాను వంటి నమ్మకాలు మీ ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తాయి. వాటిని గుర్తించి వాటిని సానుకూల నమ్మకాలతో భర్తీ చేయాలి. ఇక 3వ దశ స్వీకరించండి, రిసీవ్. మీరు అడిగి నమ్మిన తర్వాత ఇప్పుడు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే సానుకూల దృక్పథంతో, కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఇందులో ముఖ్యమైనవి కృతజ్ఞత. ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. మీ దగ్గర ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 5 విషయాలను ఒక డైరీలో రాయండి. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటే విశ్వం మీకు అంతకంటే ఎక్కువ ఇస్తుంది. ప్రేరేపిత చర్య అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సోమరిగా కూర్చుని అన్నీ అవే వస్తాయని ఎదురుచూడడం కాదు. మీరు మీ కోరిక దిశగా పనిచేస్తున్నప్పుడు విశ్వం మీకు కొన్ని అవకాశాలను, ఆలోచనలను అందిస్తుంది. వాటిని ప్రేరేపిత చర్య అంటారు. ఆ సమయంలో మీకు అనిపించిన పనిని వెంటనే చేయాలి. ఉదాహరణకు, ఒక పుస్తకం చదవాలనిపించడం, ఒక వ్యక్తికి కాల్ చేయాలనిపించడం వంటివి. ఫలితంపై ఆసక్తిని వదిలేయండి. మీకు కావలసింది వస్తుందా, రాదా, ఎప్పుడు వస్తుంది అని ఆందోళన చెందకండి. దానిని విశ్వానికి వదిలేయండి. మీ పని అడగడం, నమ్మడం మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం మాత్రమే. పార్ట్ 3, లా ఆఫ్ అట్రాక్షన్ను ఆచరణలో పెట్టే పద్ధతులు. సరే, ఈ సూత్రాలను మన డైలీ లైఫ్లో ఎలా అమలు చేయాలో ఇప్పుడు చూద్దాం. 1. విజన్ బోర్డ్. మీకు కావలసిన జీవితానికి సంబంధించిన చిత్రాలను, ఫోటోలను, పదాలను ఒక బోర్డుపై అతికించండి. ఉదాహరణకు, మీరు కోరుకున్న ఇల్లు, కారు, భూములు, డబ్బు, బంగారం, ఆరోగ్యకరమైన ఆహారం ఫోటోలు. ఈ బోర్డును ప్రతిరోజు మీరు చూసే ప్రదేశంలో ఉంచండి. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్పై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. కృతజ్ఞతా జర్నల్. ఒక నోట్బుక్ తీసుకొని ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు మీకు జరిగిన మంచి విషయాలకు, మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతలు రాయండి. ఈరోజు నా ఆరోగ్యం బాగున్నందుకు ధన్యవాదాలు, రుచికరమైన భోజనం దొరికినందుకు ధన్యవాదాలు వంటి చిన్న విషయాలైనా సరే. స్క్రిప్టింగ్. మీ కలల జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అది ఇప్పటికే నెరవేరినట్లుగా వర్తమాన కాలంలో ఒక కథలాగా రాయండి. ఉదాహరణకు, ఈరోజు నేను నా కొత్త ఆఫీస్లో అడుగుపెట్టాను. నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా బాగుంది. నా సహోద్యోగులు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఇలా వివరంగా రాయాలి. ధ్యానం. ధ్యానం మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. మీ ఆలోచనలపై మీకు నియంత్రణనిస్తుంది. ప్రతిరోజు 10-15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీరు మీ ఆలోచన ఫ్రీక్వెన్సీని సులభంగా మార్చుకోగలుగుతారు. పార్ట్ 4, సాధారణ అపోహలు మరియు తప్పులు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అలాగే చాలామంది చేసే కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇది వారికి పనిచేయదు. 1వ అపోహ: ఇది కేవలం కోరుకుంటే చాలు, ఏ పని చేయక్కర్లేదు. ఇది పూర్తిగా తప్పు. మీరు సోఫాలో కూర్చుని కోటీశ్వరుడు అవ్వాలని కోరుకుంటే సరిపోదు. మీరు ప్రేరేపిత చర్య తీసుకోవాలి. విశ్వం మీకు అవకాశాలను చూపిస్తుంది. వాటిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సింది మీరే. 2వ అపోహ: నెగిటివ్ ఆలోచన వస్తే అంతా నాశనమైపోతుంది. భయపడకండి. మనసులో రోజుకు వేల ఆలోచనలు వస్తాయి. వాటిలో కొన్ని నెగిటివ్ ఆలోచనలు రావడం సహజం. ఒక నెగిటివ్ ఆలోచన రాగానే మీ కలలన్నీ కూలిపోవు. ముఖ్యమైనదేమిటంటే, మీరు ఎక్కువ సమయం ఏ ఆలోచనలపై దృష్టి పెడుతున్నారో అది ఇంపార్టెంట్. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దానిని గమనించి దాని స్థానంలో ఒక పాజిటివ్ ఆలోచనను చేతనంగా, అంటే కాన్షియస్గా నింపండి. ఇప్పుడు తప్పులు చూద్దాం. 1వ తప్పు: ఫలితంపై అతిగా ఆధారపడటం, ఇంపేషెన్స్. నేను అడిగాను, 2 రోజులైంది, ఇంకా రాలేదేంటి అని ఆతృతపడటం. ఇలా చేయడం వల్ల మీరు అది నా దగ్గర లేదు అనే కొరత ఫ్రీక్వెన్సీని పంపిస్తున్నట్లే. విశ్వానికి దాని సమయం దానికుంటుంది. నమ్మకంతో ఉండండి. 2వ తప్పు: వ్యతిరేక భావోద్వేగాలను అణచివేయడం. ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలని బలవంతం చేసుకోవద్దు. మీకు బాధగా, కోపంగా అనిపించినప్పుడు ఆ భావోద్వేగాలను అంగీకరించండి. వాటిని అనుభవించి వదిలేయండి. వాటిలోనే కూరుకుపోకండి. పార్ట్ 5, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. చాలామంది ప్రముఖులు లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించి విజయం సాధించారు.
జిమ్ క్యారీ, ఓప్రా విన్ఫ్రే, విల్ స్మిత్ వంటి వారు తాము ఈ సిద్ధాంతాన్ని నమ్ముతామని, దానివల్లే ఈ స్థాయికి వచ్చామని బహిరంగంగా చెప్పారు. ఒక సాధారణ ఉదాహరణ చూద్దాం. సురేష్ అనే వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం కావాలి. మొదటి దశ అడగడం. కాబట్టి అతను తనకు ఎలాంటి కంపెనీలో, ఎలాంటి పాత్రలో, ఎంత జీతంతో ఉద్యోగం కావాలో స్పష్టంగా ఒక కాగితంపై రాసుకున్నాడు. రెండవ దశ నమ్మడం. కాబట్టి ప్రతిరోజు ఉదయం తాను ఆఫీస్కు వెళుతున్నట్లు, ఆ పనిని ఆనందంగా చేస్తున్నట్లు విజువలైజ్ చేసుకునేవాడు. నాకు నా కలల ఉద్యోగం లభించింది అని అఫర్మేషన్లు చెప్పుకునేవాడు. మూడవ దశ స్వీకరించడం. అతను తన ప్రస్తుత ఉద్యోగానికి కృతజ్ఞతతో ఉన్నాడు. ఒకరోజు తన పాత స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. ఆ స్నేహితుడు పనిచేస్తున్న కంపెనీలో ఒక ఖాళీ ఉందని చెప్పాడు. సురేష్కు అది ప్రేరేపిత చర్య, ఇన్స్పైర్డ్ యాక్షన్లా అనిపించింది. వెంటనే దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అతను కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇక్కడ ఆ స్నేహితుడి నుండి ఫోన్ రావడం ఆయాదృచ్ఛికం కాదు, కోయిన్సిడెంట్ కాదు. సురేష్ పంపిన శక్తి తరంగాలకు విశ్వం స్పందించిన తీరు అది. మిత్రులారా, గుర్తుంచుకోండి, మీ జీవితానికి మీరే శిల్పులు. మీరు మీ గతం వల్ల బందీ కాదు. మీ ప్రస్తుత పరిస్థితి మీ భవిష్యత్తును నిర్దేశించదు. ఈ క్షణం నుండి మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. మీరు చిన్నగా ప్రారంభించండి. ఒక చిన్న కోరికతో మొదలుపెట్టండి. ఉదాహరణకు, ఈరోజు ఒక మంచి కాఫీ తాగాలని కోరుకోండి, లేదా ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఇంటికి చేరాలని కోరుకోండి. అది నెరవేరినప్పుడు మీ నమ్మకం పెరుగుతుంది. క్రమంగా మీరు పెద్ద కలలను కూడా సాకారం చేసుకోగలరు. ఇలా మీ కలల ప్రపంచాన్ని సృష్టించుకోండి. మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా జరిగిన అద్భుతాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.